Why does God allow evil? Why does God allow evil? Bible says, James chapter 1 verse 12 to 14, కీడు విషయమే మనిషిని దేవుడు శోధింపనేరడు. మరి ఈ భూమి మీద మనకు ప్రకృతి వైపరీత్యాలు, నేచురల్ డిసాస్టర్స్ జరిగినప్పుడు దేవుని పర్మిషన్ లేకుండా జరుగుతున్నాయా? దేవుని పిల్లలారా గమనించండి, ఈ రోగాలు, వ్యాధులు, శాపాలు, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కలహము, ద్వేషము, అసూయ, క్రోధం, మత్సరం, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి కార్యాలు, అత్యాచారాలు, అంధకార క్రియలన్నీ కూడా దేవుడు కలుగు చేస్తాడు అనుకుంటున్నారా? నో 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 నో. చదవండి ఆదికాండం 1-2 అధ్యాయాల్లో దేవుడు కలుగు చేసినవన్నీ కూడా మంచివిగా కలుగు చేశాడ. ఆదాము అవ్వని ఎంత ప్రేమించాడంటే భూమి ఉన్నంత వరకు మీదే, మానవులైన మీకే ఇచ్చేస్తున్న అధికారం అన్నాడు. మరి ఈ పాపం చేయడానికి మనుషుడు ఎందుకు లోబడ్డాడు అంటే దురాశ, దుఃఖానికి చేయటం మనం వింటాంగా. దేవుడు అవ్వాలన్న, దేవతలు అవ్వాలన్న కోరికతో ఆదాము అవ్వ చేసిన పొరపాటు. ఈ అధికారం ఈవిల్ అనేటువంటి సైటన్ చేతిలోకి వెళ్ళిపోయింది, మనుషుడే ఇచ్చాడు. ఆజ్ఞ అతిక్రమే పాపం అని మొదటి యోహాను పత్రిక 3:1-4 వరకు. ఇప్పుడు నేచురల్ డిసాస్టర్ జరిగితే ఎక్కడ జరగాలి? భూమి మీద, ఆకాశంలో. టొర్నాడోస్, హరికేన్స్, భయంకరమైన తుఫానులు, రకరకాలు జరుగుతూ ఉన్నాయి. దుష్టుని యందు ఉంది లోకమని లేఖనం మాట్లాడుతుంది. లూకాసు వార్త 4:6 ఈ అధికారం అంతా నాకు ఇవ్వబడి ఉన్నది, నేను ఎవరికి ఇవ్వాలంటే వారికి ఇస్తాను అన్నాడు. ఈ అధికారం అంతా నాదంట్లా, నాకు ఇవ్వబడింది అంటే ఎక్కడి నుండి తెచ్చుకున్నాడు? అది ఆదాము అవ్వ దగ్గర నుండి. వాళ్ళకి అది ఎవరిచ్చారంటే సృష్టికర్తనే దేవుడు. కనుక మీరు చూస్తున్న ఈవుల్ అంతా కూడా దేవుని యొద్ద నుండి కాదు, దుష్టుడైన అపవాది వల్ల జరుగుతుంది. మానవులందరూ రక్షించాలని తన సర్వాన్ని నీ కొరకు అర్పించాడు ఆయన కుమారుని రూపంలో. ఆయన విశ్వాసం ఉంచి రక్షణ పొందమని ప్రభు కోరుతున్నాడు.